ఉగాది మరియు రంజాన్ పర్వదినాల సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, విఆర్ఓ అండ్ జేఎల్డీఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ మార్చి 29 నుండి ఏప్రిల్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. 2 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్, ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ బైలేటరల్ ఎక్సర్సైజెస్. ఇరు దేశాల మధ్య, భారతదేశము మరియు వివిధ దేశాల మధ్య జరిగే ఎక్సర్సైజెస్ గురించి, అలానే ఇండియా రష్యా మధ్య ఇంద్రా 2025 పేరిట నావల్ ఎక్సర్సైజ్ చెన్నైలో నిన్న అనగా మార్చి 28న మొదలైంది. ఈ ఎక్సర్సైజ్ మార్చి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగబోతా ఉంది. ఎక్సర్సైజ్ నేము ఇంద్రా 2025. ఇంద్రా 2025 ఎక్సర్సైజ్ ముఖ్య ఉద్దేశము ఇండియా రష్యా మధ్య నావల్ కొలాబరేషన్ అన్నమాట. ఇరు దేశాలకు సంబంధించిన నౌకాదళాలకు సంబంధించి సత్సంబంధాలను, ఆ కొలాబరేషన్ని మెరుగుపరచుకోవడము ఈ ఇంద్రా 2025 ఎక్సర్సైజ్ ముఖ్య ఉద్దేశము. మరి ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇది ఎన్నవ ఎడిషను, తొలి ఎడిషన్ ఎప్పుడు మొదలైందో తెలుసుకోవాలి. ఈ సంవత్సరం జరుగుతూ ఉన్న ఎడిషను 14వ ఎడిషన్, 14th ఎడిషన్. ఫస్ట్ ఎడిషను 2003లో జరిగింది, ఫస్ట్ ఎడిషను. మరి ఈ ఎడిషన్లో భాగంగా భారతదేశం నుంచి ఏమైనా ఐఎన్ఎస్ షిప్స్ పాల్గొంటా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. మనం గతంలో తెలుసుకున్నాం, బోంగో సాగర్, ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగిన నావల్ ఎక్సర్సైజ్లో భారతదేశం నుంచి ఐఎన్ఎస్ రణ్వీర్ పార్టిసిపేట్ చేసిందని, అలానే మౌరీషియస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో భారతదేశం నుంచి ఐఎన్ఎస్ ఇంపాల్ పాల్గొనిందని తెలుసుకున్నాం గతంలో. సో అలానే ఈ ఎక్సర్సైజ్ కోసం, ఇంద్రా 2025 ఎక్సర్సైజ్ కోసము భారతదేశం నుంచి ఇండియన్ నావల్ షిప్ ఐఎన్ఎస్ రాణా, అలానే ఐఎన్ఎస్ కుతార్ అనేవి పాల్గొంటా ఉన్నాయి. మనం తెలుసుకున్నాం, రాణా, ఐఎన్ఎస్ రాణా అనేది ఐఎన్ఎస్ రాజ్పుత్ క్లాస్కు సంబంధించిన మిస్సైల్ డిస్ట్రాయర్ అని చెప్పేసి మనం గతంలో కూడా తెలుసుకున్నాం. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఐఎన్ఎస్ రాణా పాల్గొంటా ఉంది. అలానే కుక్రీ క్లాసుకు చెందిన ఒక మిస్సైల్ కార్వెట్టే అనమాట, దానినే ఐఎన్ఎస్ కుతార్ అంటారు. ఐఎన్ఎస్ కుతార్. ఈ ఐఎన్ఎస్ కుతార్ అనేది కుక్రీ అనే క్లాసుకు చెందిన మిస్సైల్ కార్వెట్టేలు. సో ఇవి రెండు కూడా భారతదేశం నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఈ ఎడిషన్ 14వ ఎడిషన్ చెన్నైలో జరుగుతూ ఉంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఆపరేషన్స్. జనరల్గా వివిధ దేశాలు కనుక ఏవైనా ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు అక్కడ ఉన్న భారతీయుల్ని రక్షించడానికి కావచ్చు, లేదంటే ఆ దేశాలని రక్షించడానికి, ఆ దేశాలకు కావాల్సిన సహాయాన్ని అందించడానికి భారతదేశం ఎప్పటికప్పుడు వివిధ రకాల పేర్లతో ఆపరేషన్స్ను చేపడతా ఉంటుంది. అలానే ఇప్పుడు ఆపరేషన్ బ్రహ్మ అనేది వార్తల్లో నిలిచింది. నిన్ననే మనము చూసాం, మ్యాన్మార్లో తీవ్రమైన భూకంపం 7.7 మ్యాగ్నిట్యూడ్తో రిక్టర్ స్కేల్ పైన తీవ్రమైన భూకంపము మ్యాన్మార్లో వచ్చిన ఫలితంగా థాయిలాండ్లో కూడా ఎమర్జెన్సీని విధించారు. ఎందుకంటే మ్యాన్మార్కు ఆనుకుని ఉన్న దేశం కావున. సో ఎందుకు ఈ మ్యాన్మార్కు సహాయం అందించడానికి భారతదేశము సుమారుగా 15 టన్నుల మేరిట మెడికల్, అలానే ఫుడ్, అవసరమైన సహాయాన్ని ఆపరేషన్ బ్రహ్మ పేరిట మ్యాన్మార్కి అందించిందనమాట. సో ఈ ఆపరేషన్ పేరు మనకి ముఖ్యం. ఇక ఈ ఎర్త్ క్వేక్ విషయానికి వస్తే, జనరల్గా మ్యాన్మార్ అనేది ఇండో బర్మా ప్లేట్లో లొకేట్ అయి ఉన్న ఒక ప్రాంతం కావున ఇది ఎక్కువగా తీవ్రమైన భూకంపాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ టిబెట్ ప్లేటున
టిబెట్ ప్లేట్ను ఆనుకుని ఉన్న కారణంగా భూకంపాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానికి ముఖ్యమైన కారణము ఒక ఫాల్ట్ అనమాట. అంటే మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకు ఎగ్జామ్లో సగాయింగ్ ఫాల్ట్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఈ సగాయింగ్ ఫాల్ట్ అంటే భూకంపాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్న ప్రాంతం అనమాట. ఇది ఫాల్ట్ అని ఉంటుంది. జాగ్రఫీలో మనం చదివేటప్పుడు కన్వర్జెంట్ ప్లేట్స్, డైవర్జెంట్ ప్లేట్స్ అని చెప్పేసి చదువుతాం అనమాట. సో ఈ సగాయింగ్ ఫాల్ట్లో ఈ మ్యాన్మార్ లొకేట్ అయి ఉండడం వల్ల ఈ భూకంపాలు సంభవించడానికి ఎక్కువగా కారణమవుతోంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సగాయింగ్ ఫాల్ట్ లైన్ అనేది ఇండియాకి మ్యాన్మార్కి మధ్యన ఈ ఫాల్ట్ లైను లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఇక మనం స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివిధ రకాల ఆపరేషన్ల విషయానికి వస్తే ఆపరేషన్ బ్రహ్మ గురించి తెలుసుకున్నాం. ఇంకొద్దిగా గతంలో భారతదేశం చేపట్టిన ఆపరేషన్లు కూడా తెలుసుకోవాలి. గతంలో భారతదేశము రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది కదా, అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల్ని రక్షించడానికి, తిరిగి రప్పించడానికి ఆపరేషన్ గంగా పేరిట ఒక ఎక్సర్సైజ్ను గతంలో లాంచ్ చేసింది. అలానే సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయుల్ని తిరిగి ఇండియాకి రప్పించడానికి ఆపరేషన్ కావేరి అని చెప్పేసి గతంలో లాంచ్ చేసింది. అలానే ఇజ్రాయెల్ ప్యాలస్తీనా కాన్ఫ్లిక్ట్లో ఎవరైతే చిక్కుకొని పోయి ఉన్నారో అటువంటి భారతీయుల్ని తిరిగి రప్పించడానికి ఆపరేషన్ అజయ్ అని చెప్పేసి కూడా మనము లాంచ్ చేశాం. అలానే 2015లో నేపాల్లో ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ఆ నేపాల్కు సహాయంగా భారతదేశము ఆపరేషన్ మైత్రి అని చెప్పేసి గతంలో మనము లాంచ్ చేసాం. సో ఈ పేర్లు మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆపరేషన్ బ్రహ్మ మ్యాన్మార్ కోసం మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు ఎగ్జామ్లో, ఈ ఆపరేషన్లు ఏ దేశాల్లో చేపట్టామని చెప్పేసి. సో ఇప్పుడు మనము వివిధ రకాల ఆపరేషన్స్ గురించి తెలుసుకున్నాము. ఆ సగాయింగ్ అనే ఫాల్ట్ లైన్ని కూడా మనము జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకున్నాం. ఎర్త్క్వేక్స్ని జనరల్గా ఏ స్కేల్ పైన కొలుస్తారు అంటే రిక్టర్ స్కేల్ అనేది ఒకటి ఉంటుంది, మెర్కెల్లీ స్కేల్ అని 2 రకాల స్కేళ్ళు ఉంటాయి. ముఖ్యంగా రిక్టర్ స్కేల్ పైన ఎక్కువగా కొలుస్తారు. రిక్టర్ స్కేల్ను ఉపయోగించి ఎర్త్క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంచనా వేస్తారు. అదే రిక్టర్ స్కేల్ కాకుండా మెర్కెల్లీ స్కేల్ అయితే ఎర్త్క్వేక్ యొక్క ఇంటెన్సిటీని అంచనా వేస్తారు. అనగా ఎర్త్క్వేక్ తీవ్రత ఎంత ఉంది అని చెప్పేసి దానిని అంచనా వేయడానికి మెర్కెల్లీ స్కేల్ అనేది ఉపయోగిస్తారు. సో ఇప్పుడు మనము రిక్టర్ స్కేలు, మెర్కెల్లీ స్కేల్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని తయారు చేయాలి, క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయాలని చెప్పేసి యోచిస్తూ ఉంది. దీనికోసము ఐఐటి మద్రాసు సహకారం తీసుకుంటా ఉంది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది ఇంకా ఇది కేవలం ప్లానే కనుక ఇది ప్లాన్ అనమాట. ఇలాంటి సిటీలు, ఇలాంటి క్వాంటమ్ వ్యాలీలు, సిలికాన్ వ్యాలీలు అనేవి నిర్మించడానికి చాలా ఏళ్ళు పడుతుంది. బట్ ఇది ఒక ప్లాను, ఒక ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఒక ప్లాన్ వేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆ క్వాంటమ్ టెక్నాలజీ గురించి కూడా కొద్దిగా తెలుసుకోవాలి. సో క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. ఇక క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి భారతదేశంలో జాతీయ క్వాంటమ్ మిషన్, నేషనల్ క్వాంటమ్ మిషన్ని 2023 సంవత్సరం ఏప్రిల్ 19న అప్రూవ్ చేయడం జరిగింది, ఆమోదం తెలపడం జరిగింది. దానికి కేటాయించిన బడ్జెట్ మనం గతంలో కూడా తెలుసుకున్నాం, సుమారుగా 6003.65 కోట్లు దానికి కేటాయించారు. ఇది 8 ఏళ్ల పాటు ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ అమల్లో ఉంటుంది. 2023 నుంచి 2031 వరకు అమల్లో ఉంటుంది, 8 ఏళ్ల పాటు. మరి ఇటీవలే మనము వార్తల్లో చూస్తే నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద 4 థీమాటిక్ హబ్స్ని ఏర్పాటు చేశారు. 4 టీ హబ్స్ అనమాట, 4 థీమాటిక్ హబ్స్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడంటే ఈ 4 థీమాటిక్ హబ్స్ని ఎక్కడ ఏర్పాటు చేశారనేసి అడుగుతాడు. ఒకటి ఐఐఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఇంకొకటి ఐఐటి మద్రాస్. మూడవది ఐఐటి బాంబే. ఇంకొకటి ఐఐటి ఢిల్లీలో ఏర్పాటు చేశారు. 4 థీమాటిక్ హబ్స్ ఎక్కడ ఏర్పాటు చేశారో మరొకసారి చెప్తాను. ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ వద్ద 4 ఇటీవల ఏర్పాటు చేశారు. అలానే
2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద క్వాంటమ్ రీసెర్చ్ కోసము అత్యధికంగా ఫండ్స్ ఉత్తరప్రదేశ్కి దక్కాయి. ఉత్తరప్రదేశ్ అత్యధికంగా ఫండ్స్ రిసీవ్ చేసుకునింది 2024-25 సంవత్సరానికి సంబంధించి. సెకండ్ ప్లేస్లో కర్ణాటక నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద 2024-25 సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా నిధులు యూపీ రిసీవ్ చేసుకుంటే, యూపీ పొందితే సెకండ్ ప్లేస్లో కర్ణాటక ఉంది. సో మనకు ఇలాంటి ప్రతి మైన్యూట్ టాపిక్ కూడా, ప్రతి మైన్యూట్ ఫ్యాక్ట్ కూడా మనము తెలుసుకోవాలి ఇలాంటి వార్తల్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ వన్, నిన్న మనము భారతదేశపు తొలి నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో ఐఐఎస్సి బెంగళూరులో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. అలానే అటువంటివే ఎలక్ట్రానిక్స్, భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, ఎలక్ట్రానిక్స్ విడి కాంపోనెంట్లను, విడి భాగాలను తయారు చేయడానికి యూనియన్ క్యాబినెట్ ఒక పథకానికి ఆమోదం తెలిపింది. ఆ పథకం పేరే ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ కింద ఎలక్ట్రానిక్స్ రంగానికి అవసరమైన విడి భాగాలను ఉత్పత్తి చేస్తారు భారతదేశంలో. దీనికోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 22,919 కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగింది. మరి ఎలక్ట్రానిక్స్ ఈ స్కీమ్ ద్వారా సుమారుగా 59,350 కోట్ల విలువైన పెట్టుబడులు రాబోతా ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. అలానే 4.56 లక్షల కోట్ల విలువైన పరికరాల ఉత్పత్తి ఈ పథకం ద్వారా జరగబోతా ఉంది రాబోయే 6 ఏళ్లలో అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం 6 ఏళ్ల పాటు అమల్లో ఉండబోతా ఉంది. ఈ పథకం 6 ఏళ్ల పాటు అమల్లో ఉండబోతా ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్ ఎంత, దీని పెట్టుబడులు ఎంత మేరకు తీసుకుని రావచ్చో తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి గురీందర్ వీర్ అనే ఒక రన్నరు ఒక నేషనల్ రికార్డ్ని సృష్టించాడు. ఆ నేషనల్ రికార్డ్ ఏంటి అంటే ఇండియన్ గ్రాండ్ ప్రీ 1 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో పంజాబ్కు చెందిన గురీందర్ వీరు కేవలం 10.20 సెకండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేశాడు. కేవలం 10.20 సెకండ్లలో ఆ రన్నింగ్ రేస్ని, ఆ 100 మీటర్ల పరుగు పంద్యాన్ని పూర్తి చేసి ఒక నేషనల్ రికార్డుని సృష్టించాడు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల జాతీయ రికార్డు సృష్టించిన అతని పేరేంటని తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, డిఫెన్స్ రంగానికి సంబంధించి డీల్స్ మనం నిన్ననే తెలుసుకున్నాం. డిఫెన్స్ మినిస్ట్రీ 2,500 కోట్ల విలువైన ఎంఓఈస్ని కుదుర్చుకుందనేసి. అలానే మరొక డీల్ కూడా వార్తల్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ బెంగళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థతో 2 కాంట్రాక్ట్స్ని సైన్ చేసిందనమాట. ఆ 2 కాంట్రాక్ట్ల విలువ సుమారుగా 62,700 కోట్లు. మరి దీని ముఖ్య లక్ష్యం ఏంటి అంటే ఈ డీల్ ద్వారా ఇండియాకు కావాల్సిన, ముఖ్యంగా ఇండియన్ ఆర్మీకి అలానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కావాల్సిన లైట్ కంబాట్ హెలికాప్టర్స్ని కొనుగోలు చేయబోతా ఉంది. లైట్ కంబాట్ హెలికాప్టర్ అనగా తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ అని చెప్పవచ్చు. తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ని కొనుగోలు చేయబోతా ఉన్నారు. ఎన్ని కొనబోతా ఉన్నారు అంటే 156 లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్లని కొనబోతా ఉన్నారు. వీటికి పెట్టిన పేరు వచ్చేసి, ఈ లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్ పేరు ప్రచండ్ హెలికాప్టర్ అన్నమాట. ఇందులో సుమారుగా 90 ప్రచండ్ హెలికాప్టర్లను ఆర్మీ కోసం కొనుగోలు చేయబోతా ఉన్నారు. 66 ప్రచండ్ హెలికాప్టర్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము కొనుగోలు చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా గుర్తుంచుకోవాల్సింది ఆ లైట్ కంబాక్ట్ హెలికాప్టర్ పేరు ప్రచండ్ అని. మరి అలాంటిదే అదే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తూ ఉన్న లైట్ కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉంది. తేలికపాటి యుద్ధ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్ అనేది కూడా ఉంది కదా, మనం గతంలో కూడా తెలుసుకున్నాం తేజాస్ గురించి. తేజాస్ లైట్ కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే తేజాసు, లైట్ కంబాక్ట్ హెలికాప్టర్ అయితే ప్రచండ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్,
జన్యు మార్పిడికి సంబంధించి ఒక మెడికల్ రెవల్యూషన్, ఒక మెడికల్లో ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. జనరల్గా మనం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్గాన్స్ డొనేషన్స్లో చాలా తీవ్రమైన కొరత ఏర్పడతా ఉంది. ముఖ్యంగా అమెరికాలో ఎక్కువ మంది అవయవాలు సరైన సమయంలో అందక ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఆ కొరతని నివారించడానికి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ పేరిట, ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్, జీనో ట్రాన్స్ప్లాంటేషన్. ఈ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్లో భాగంగా చైనాలోని డాక్టర్లు తొలిసారిగా పిగ్ లివర్ని మనిషికి అమర్చినారనమాట. ఫర్ ద ఫస్ట్ టైం జన్యు మార్పిడి చేసిన పిగ్ నుండి లివర్ని మనిషికి అమర్చారనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రాసెస్ని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక రకమైన జీవుల నుండి ఇంకొక రకమైన జీవులకు అవయవాలను కనుక మార్పిడి చేస్తే దాన్ని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, జంతువుల నుండి మనుషులకు అవయవాలను మార్పిడి చేస్తే దాన్ని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అలా కాకుండా ఒకే రకమైన ఆర్గానిజం నుండి సేమ్ ఆర్గానిజంకి అవయవాలను మార్పిడి చేస్తే దానిని అల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనిషి నుండి మనిషికి అవయవాలను మార్పిడి చేస్తే దానిని అల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ చైనా డాక్టర్లు ఏ విధంగా అయితే చరిత్ర సృష్టించారో, గతంలో 2022లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా పిగ్ హార్ట్ని ఒక మనిషికి అమర్చారనమాట. అతని పేరే డేవిడ్ బెన్నెట్. ఈయన అమెరికాకు చెందినవాడు, 57 ఏళ్ల వ్యక్తి. ఈయన తొలిసారిగా ప్రపంచంలో ఒక పిగ్ గుండెని ఈయన పొందాడనమాట. అయితే అతను ఆ ఆపరేషన్ జరిగిన 2 నెలలకే మరణించాడనమాట. సో ఇక్కడ మనకి ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో ఇతని పేరు గుర్తుండాలి. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితా. హురూన్ గ్లోబల్ రిచ్. హురూన్ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల లిస్ట్ విడుదల చేసింది. ఆ సంపన్నుల జాబితాలో టాప్ 10లో వచ్చేసి ఎవరున్నారో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి టెస్లా ఫౌండర్ ఎలాన్ మస్క్ టాప్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్. థర్డ్ ప్లేస్లో మెటా ఫౌండర్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు. ఈ ముగ్గురు పేర్లు మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది, టాప్ 3. ఇక భారతదేశం విషయానికి వస్తే, భారతదేశంలో అత్యంత సంపన్నుల విషయానికి వస్తే భారతదేశంలో ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచాడు. ఇక బిలియనీర్ల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అత్యధికంగా బిలియనీర్లు ఉన్నారు అంటే అమెరికాలో అత్యధికంగా 870 బిలియనీర్లు ఉన్నారు. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, 823 బిలియనీర్లు ఉన్నారు. ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది 284 బిలియనీర్లతో. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య పెరిగిందని గుర్తుంచుకోవాలి. అలానే ఇక ఆసియా ఖండానికి సంబంధించి బిలియనీర్ క్యాపిటల్ అంటే బిలియనీర్లకు రాజధానిగా ముంబైని క్రాస్ చేసి షాంఘై నిలిచింది. చైనాలోని షాంఘై ఇప్పుడు బిలియనీర్స్ క్యాపిటల్ ఆఫ్ ఆసియాగా నిలిచింది. ఇక భారతదేశంలోని అత్యంత సంపన్నుల విషయానికి వస్తే టాప్ 10లో కేవలం ఒకే ఒక మహిళ నిలిచింది. ఆమె హెచ్సిఎల్ చైర్మన్ రోష్ని నడార్. ఈమె భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 అత్యంత సంపన్నులైన మహిళల విషయంలోకి వస్తే ఆమె 5వ ప్లేస్లో నిలిచింది భారతదేశం నుండి. మరి ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా ఎవరున్నారు అంటే వాల్మార్ట్ ఫౌండర్ కుమార్తె అలైస్ వాల్టన్ నిలిచారు. సో దిస్ ఈజ్ అబౌట్ హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. మనం ఇటీవల బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్స్ గురించి ఎక్కువగా వార్తల్లో ఉంటా ఉన్నాయి. బెట్టింగ్స్ని నివారించడానికి వివిధ రకాల రాష్ట్రాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయని చెప్పేసి కూడా మనము ఇటీవల జియో ఫెన్సింగ్ అనే ఒక టెక్నిక్ను కూడా తెలుసుకున్నాం బెట్టింగ్ సైట్లని నివారించడానికి. సో ఇప్పుడు దానికి సంబంధించిన ఒక క్వశ్చన్, 7వ షెడ్యూల్లోని ఏ జాబితాలో బెట్టింగ్ మరియు గ్యాంబ్లింగ్ ఉన్నాయి? జనరల్గా మనకి 7వ షెడ్యూల్లో
లిస్ట్ ఉంటుంది కదా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్, రాష్ట్రాల జాబితా, కేంద్ర జాబితా, సంయుక్త జాబితా. ఆ జాబితాలో ఏ జాబితా కింద ఉందో ఇవి తెలపండి. బెట్టింగ్ మరియు గ్యాంబ్లింగ్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. నిన్న మనము ఏమైనా ఒకటి అడిగాము క్వశ్చన్. గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడారు ఇండియా మరియు ఏ దేశం మధ్య ఒప్పందం కుదిరింది అంటే ఇండియా మరియు సింగపూర్. అలానే ప్రాజెక్ట్ లైన్కు కేటాయించిన బడ్జెట్ వచ్చేసి 2927 కోట్లు సుమారుగా కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఒక ఐక్యరాజ్య సమితి రిపోర్ట్, యుఎన్ రిపోర్టు భారతదేశంలో శిశు మరణాలకు సంబంధించి ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. ఆ రిపోర్టులో ఐక్యరాజ్య సమితి భారతదేశాన్ని ప్రశంసించింది. ముఖ్యంగా అండర్ 5 మోర్టాలిటీ రేట్ అనగా 5 ఏళ్లలోపు చిన్నారుల మరణానికి సంబంధించి భారతదేశం చాలా కృషి చేసింది. భారతదేశం ఇటువంటి మరణాలను చాలా మేరకు తగ్గించింది. 2000 సంవత్సరం నుంచి మొదలు పెడితే 2023 సంవత్సరం వరకు అండర్ 5 మోర్టాలిటీ అనగా 5 ఏళ్లలోపు శిశు మరణాలని బాగా తగ్గించింది. అలానే నియోనాటల్ మోర్టాలిటీ అనగా నవజాత శిశు మరణాలను కూడా భారత్ భారీ స్థాయిలో తగ్గించిందని చెప్పేసి భారత్ని ప్రశంసించిందనమాట. అయితే భారత్తో పాటు మరో 4 దేశాలు కూడా అద్భుతమైన కృషి చేశాయి ఈ అండర్ 5 మోర్టాలిటీ రేట్ని తగ్గించడానికి అన్నారు. మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది, ఈ అండర్ 5 మోర్టాలిటీ రేటు 2000 సంవత్సరం నుంచి మొదలుపెట్టి 2023 వరకు భారతదేశంలో సుమారుగా 70% తగ్గింది ఈ రిపోర్టు ప్రకారం. అదే నియోనాటల్ మోర్టాలిటీ రేటు నవజాత శిశు మరణాలకు సంబంధించి భారతదేశము సుమారుగా 61% తగ్గించింది 2000 సంవత్సరం నుంచి మొదలు పెడితే. సో ఇక్కడ మనకి ఇవి 2 డేటా గుర్తుండాలి. ఇంకా అలానే భారతదేశంతో పాటు మరో 4 దేశాలు బాగా కృషి చేసినవి ఏవి అంటే ఇండియాతో పాటు నేపాల్, సెనెగల్, ఘనా, బురుండి. సో దిస్ ఈజ్ అబౌట్ యుఎన్ రిపోర్ట్ ఆన్ చైల్డ్ మోర్టాలిటీ. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్కి సంబంధించి. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అంటే జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశాలు అనగా హెరిటేజ్ సైట్, బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అంటే ఏ ప్రదేశంలో అయితే అత్యధికంగా జీవ వైవిధ్యం ఉందో, బయోలాజికల్ డైవర్సిటీ, స్పీషీసు, ఆర్గానిజమ్స్, జంతువులు, పక్షులు, చెట్లు ఇటువంటివి ఎక్కువగా స్పీషీస్ రిచ్నెస్ ఉందో వాటిని రాష్ట్రాలు బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తిస్తారన్నమాట. అటువంటి జాబితాలో తమిళనాడు ఇటీవల కసంపట్టి సాక్రెడ్ గ్రూవ్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. కసంపట్టి సాక్రెడ్ గ్రూవ్ అనమాట. ఇది తమిళనాడులో 2వ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. మరి తమిళనాడులోని మొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ వచ్చేసి అరిట్టపట్టి సాక్రెడ్ గ్రూవ్. అరిట్టపట్టి సాక్రెడ్ గ్రూవ్. సాక్రెడ్ గ్రూవ్ అంటే ఏంటి? ఒక అడవి ఉంటుంది. అడవిలో మనం చూస్తూ ఉంటాం కొంతమంది తెగ ప్రజలు, కొంతమంది గిరిజన తెగ కావచ్చు, వాళ్ళు ఏవైనా కల్చరల్గా కొన్నిటిని పూజిస్తూ ఉంటారు గుళ్ళు కట్టుకొని. అటువంటి వాటిని సాక్రెడ్ గ్రూవ్స్ అంటారనమాట. ముఖ్యంగా మనము ఆంధ్రప్రదేశ్లో చూస్తే నల్లమలలో చెంచులు పూజిస్తూ ఉంటారనమాట, రాళ్లను, అటువంటి వాటిని. సో వాటిని సాక్రెడ్ గ్రూవ్స్ అంటారు. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ వచ్చేసి భారతదేశంలో ఇప్పటి వరకు 48 ఉన్నాయి. దీనితో కలిపి ఈ కసంపట్టి సాక్రెడ్ గ్రూవ్తో కలిపి 48 ఉన్నాయని చెప్పవచ్చు. మరి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ని ఎవరు గుర్తిస్తారు అంటే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఉంటుందన్నమాట. చెన్నైలో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది దీనికి, జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ. ఇది స్టేట్ గవర్నమెంట్స్కి సలహాలు ఇస్తుంది, అడ్వైస్ చేస్తుంది. మీరే గుర్తించండి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ని, మీరే గుర్తించండి, వాటిని మీరే నిర్వహించండి అని చెప్పేసి. ఈ ఎన్బిఏ సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయి, వాటిని నిర్వహిస్తాయి అన్నమాట. మరి వీటిని ఏ యాక్ట్ కింద గుర్తిస్తారు అంటే సెక్షన్ 37 సబ్ క్లాస్ 1 ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002, జీవ వైవిధ్య చట్టము 2002 కింద ఈ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ని గుర్తిస్తారు రాష్ట్ర ప్రభుత్వాలు. నెక్స్ట్ వన్,
క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్. ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో ఓఎన్జీసీ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ని కనుగొనింది అనమాట. క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అంటే ఏంటి? ఆయిల్, పెట్రోలియము, న్యాచురల్ గ్యాసు అటువంటి నిల్వల్ని ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో కనుగొనింది అనమాట. సుమారుగా 3000 అడుగుల లోతులో ఈ రిజర్వ్స్ని కనుగొనింది అనమాట. ఒక ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించిన ల్యాండ్లో ఇది కనుగొనింది. సో దీనికి సంబంధించి వాటిని ఎక్స్ప్లోర్ చేయాలి, ఇక డ్రిల్లింగ్ చేసి వాటిని వెలికి తీయాలని చెప్పేసి ఓఎన్జీసీ పనులను మొదలుపెట్టింది. భారతదేశంలో ఏవైనా ఆయిల్ రిజర్వ్స్, గ్యాస్ రిజర్వ్స్ని కనుగొనాలి, వాటిని వెలికి తీయాలి అంటే దానికి బాధ్యత ఓఎన్జీసీ వ్యవహరిస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్. భారతదేశంలో లార్జెస్ట్ ఆయిల్ ఫీల్డ్ వచ్చేసి ముంబై హై ఫీల్డ్. భారతదేశంలో అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ ముంబై హై ఫీల్డ్ అని చెప్పవచ్చు. ఇక ఆయిల్ విషయానికి వస్తే, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ విషయానికి వస్తే మనం స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఈ క్రూడ్ ఆయిల్ దిగుమతులకు సంబంధించి ఇండియా 3rd ప్లేస్లో ఉంది. 1st ప్లేస్లో చైనా ఉంది, 2nd ప్లేస్లో అమెరికా ఉంది. ఇక ఈ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్, ఈ క్రూడ్ ఆయిల్ దిగుమతులు భారతదేశం ముఖ్యంగా ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, రష్యా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటా ఉంది. అయితే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా పైన వెస్ట్రన్ కంట్రీస్ శాంక్షన్స్ విధించిన తర్వాత రష్యా భారతదేశానికి ఎక్కువగా సప్లై చేస్తూ ఉందన్నమాట. రష్యా సుమారుగా భారతదేశ క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో 31% రష్యా నుంచే వస్తూ ఉన్నాయి అత్యధికంగా. సో ఇవి క్రూడ్ ఆయిల్ గురించి సమ్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ వన్, సిటిజన్ సర్వీసెస్ని మెరుగుపరచడానికి, ప్రభుత్వాల నుంచి అందే సర్వీసెస్ పారదర్శకంగా అందడానికి, అలానే సిటిజన్స్కి ఏవైనా సవాళ్ళు, సమస్యలు ఎదురైతే ఆ సేవలను పొందేటప్పుడు ఆ సమస్యలు ఎదురైతే ఆ సమస్యలను తొలగించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ డిపార్ట్మెంటు డిజిటల్ ఇండియా భాషనితో కలిసి ఒక కృత్రిమ మేధస్సు ఆధారిత చాట్ బాట్ని అభివృద్ధి చేయబోతా ఉంది. ఈ ఏఐ పవర్డ్ చాట్ బాట్ ఏం చేయబోతా ఉంది అంటే సుమారుగా 22 భారతీయ భాషల్లో సిటిజన్స్కి అవసరమైన సర్వీసెస్ అందించబోతా ఉందన్నమాట. వాయిస్ రూపంలోను, టెక్స్ట్ రూపంలోను. దీనినే మల్టీ మోడల్, మల్టీలింగ్వల్ మోడల్ అని చెప్పవచ్చు, అంటే బహుభాషా మోడల్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్ సిటిజన్స్ సర్వీసెస్ కోసము, సిటిజన్స్ సమస్యలను పరిష్కరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మరియు డిజిటల్ ఇండియా భాషని ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. డిజిటల్ ఇండియా భాషని ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఉంటుంది అనేసి మనం గతంలో కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, ఇంటాక్ కొత్త చైర్మన్గా శ్రీ అశోక్ సింగ్ ఠాకూర్ గారు. శ్రీ అశోక్ సింగ్ ఠాకూర్ గారు. ఇంటాక్, ఇక్కడ ఇంటాక్ అంటే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్. ఈ ఇంటాక్ అనే దాని ముఖ్య ఉద్దేశము భారతదేశంలో ఉన్న వారసత్వ సంపదను, భారతదేశంలో ఉన్న కళలను రక్షించడమే దీని బాధ్యత. ఇంటాక్ అనమాట. భారతదేశంలో సాంస్కృతిక వారసత్వ సంపద ఎక్కువగా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యుమెంట్స్, కట్టడాలు కావచ్చు, బిల్డింగులు కావచ్చు, అటువంటి వాటినన్నింటినీ కూడా ఇది రక్షిస్తుందన్నమాట. ఈ ఇంటాక్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అనగా ఒక ఎన్జిఓ లాంటిది అని చెప్పవచ్చు. ఒక అటానమస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను. ఇది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద ఏర్పాటైంది. ఇది 1984లో ఏర్పాటైందనమాట. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇంటాక్ బాధ్యత వచ్చేసి భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపదని రక్షించడం. దీనికి కొత్త చైర్మను శ్రీ అశోక్ సింగ్ ఠాకూర్ గారు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇంద్రా 2025 ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. భూకంప తీవ్రతను ఎదుర్కొంటా ఉన్న మ్యాన్మార్కు సహాయంగా ఆపరేషన్ బ్రహ్మ పేరిట ఆపరేషన్ మొదలుపెట్టిన భారత్.
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు, దానికి ఐఐటి మద్రాస్ సహకారం. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ను లాంచ్ చేసిన యూనియన్ క్యాబినెట్. 10.20 సెకండ్లలో 100 మీటర్ల పరుగును పూర్తి చేసిన గురీందర్ వీర్ జాతీయ రికార్డు నెలకొల్పు. 62,700 కోట్ల విలువైన ఎంఓఎల్ను కుదుర్చుకున్న డిఫెన్స్ మంత్రిత్వ శాఖ. ప్రపంచంలోనే తొలిసారిగా జన్యు మార్పిడి చేసిన పంది లివర్ను మనిషికి అమర్చిన చైనా డాక్టర్లు. హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025. చైల్డ్ మోర్టాలిటీ పైన విడుదల చేసిన రిపోర్టు యుఎన్. కసంపట్టి సాక్రెడ్ గ్రూవ్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో కనుగొన్న క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్. సిటిజన్స్కు సులభతరంగా సేవలు అందించేందుకు డిజిటల్ ఇండియా భాషినితో డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఒప్పందం. ఇంటాక్ కొత్త చైర్మన్గా శ్రీ అశోక్ సింగ్ ఠాకూర్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ and we'll meet you again tomorrow, and thank you everyone.